ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన బలగం సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో కమీడియన్ వేణు బలగం వేణుగా మారిపోయాడు. దీంతో వేణు దర్శకుడిగా బిజీ అవుతాడని, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఆచితూచి అడుగులేస్తున్నాడు వేణు. మరోసారి దిల్ రాజు బ్యానర్లోని సినిమా చేయబోతున్నాడు. ఎల్లమ్మ టైటిల్తో తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా రూపొందుతుంది. ముందుగా ఈ సినిమాలో హీరోగా నాని అనుకున్నారు. కానీ ఎందుకో నాని ఈ సినిమాపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో అటు ఇటు తిరిగి ఫైనల్గా నితిన్ వద్దకు చేరుకుంది ఎల్లమ్మ. ఇక షూటింగ్ మొదలు పెట్టడమే లేట్ అని అనుకున్నారు. కానీ ఇంకా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఫైనల్గా ఇప్పుడు ఎల్లమ్మకు రంగం సిద్ధమైంది. తాజాగా వేణు ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఎల్లమ్మ అంటూ స్క్రిప్ట్ బుక్ పట్టుకుని ఒక పిక్ షేర్ చేశాడు. దీంతో అతి త్వరలోనే ఎల్లమ్మ షూటింగ్ మొదలు కానుందని అర్థమవుతుంది. కానీ ఈ సినిమాలో ఎల్లమ్మ ఎవరనే విషయంలోనే క్లారిటీ రావడం లేదు. ముందుగా ఈ సినిమా టైటిల్ రోల్లో సాయి పల్లవిని దాదాపుగా ఖాయమైందని అన్నారు. కానీ ఎందుకో డేట్స్ అడ్జస్ట్ చేయలేక తప్పుకుంది అన్నారు. ఆ తర్వాత కీర్తి సురేష్ ఆల్మోస్ట్ ఫైనల్ అయింది అన్నారు. కానీ అమ్మడు కూడా నో చెప్పినట్లుగా టాక్ ఉంది. మరి ఇప్పుడు ఎల్లమ్మకు రంగం సిద్ధమైంది కాబట్టి హీరోయిన్ ఎవరో త్వరలోనే క్లారిటీ రానుంది.